మహానాడు చివరి రోజుకు చేరుకుంది. కడపలో నిర్వహించే బహిరంగ సభను సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 లక్షల మందితో సభ జరిపి జగన్ సొంత జిల్లాలో పసుపు సైన్య సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు మహానాడు వేదికే వద్దే ఈ సభ అయితే జరగనుంది. కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఒక ఉమ్మడి కడప జిల్లా నుంచే భారీ ఎత్తున చాలా మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి 40,000 చొప్పున, మైదుకూరు 30,000, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వే కోడూరు నుంచి 20,000 మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5,000 వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు. బుధవారం మహానాడు ప్రాంగణంలో మంత్రులు అనిత, నారాయణ, రామ్రెడ్డి ప్రసాద్ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఇక ఈ సభకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ బ్రహ్మణి. అయితే కడప జిల్లాలో మహానాడు కార్యక్రమంలో భాగంగా దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఉమ్మడి కడప జిల్లా నుంచి కావచ్చు, అదే విధంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు తందోపతందోలుగా అయితే ఆ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు కావచ్చు, అదే విధంగా రెండో రోజు కావచ్చు, అయితే పూర్తి స్థాయిలో అయితే కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేలాగా అయితే అతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అదే విధంగా యువనేత లోకేష్ కూడా యువతను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే యువత కూడా ఇప్పటికే గంజాయి కావచ్చు, అదే విధంగా డ్రగ్స్ కు అలవాటు పడి చాలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అదే పూర్తి స్థాయిలో అయితే నిర్ధారించే విధంగా అయితే చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మహానాడు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో బెట్టింగ్ యాప్ కావచ్చు, అదే విధంగా డ్రగ్స్ కావచ్చు, అదే విధంగా ఏదైతే గంజాయి కావచ్చు, పూర్తి స్థాయిలో అది దగ్గరికి రానియకుండా చేసే పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికైతే అనేక మంది కూడా ఈ యొక్క కార్యకర్తలు జనసముద్రంలో అయితే నిండుగా మునిగిపోయిందని అనుకోవచ్చు. అయితే కడప జిల్లాలో పసుపుమయంగా పూర్తిగా మారిందని అనుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప జిల్లాలో దాదాపు 7 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి 10 సీట్లకు గాను 7 సీట్లు కైవసం చేసుకోవడంతో ఈ యొక్క మహానాడు కార్యక్రమం కడపలో పెట్టాలని ఆలోచనతో ఈ యొక్క మహానాడు కార్యక్రమం కడపలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే భారీగా అయితే జనసముద్రం అయితే వచ్చిందని అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి పూర్తిగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లతో అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే కడపలో నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మొదటి రోజు అయితే 7 శాసనాలతో అయితే 6 శాసనాలతో అయితే ముగియడం జరిగింది. అయితే ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలకి సంక్షేమమే ధ్యేయంగా కావచ్చు, అదే విధంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా అయితే మొదటి రోజు అయితే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అయితే రెండవ రోజు వచ్చేసరికి ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అదే విధంగా ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో హాజరైన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు అయితే కృష్ణ, చివరి రోజు మహానాడు సభకు 5 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ 5 లక్షల మందికి సరిపడగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? బ్రహ్మణి, వాస్తవంగా అయితే ఈరోజు మూడవ రోజు ఏదైతే మహానాడు కార్యక్రమానికి సభ ఏదైతే ప్రజాసభ అయితే ఏర్పాటు చేశారో ఈ యొక్క మహానాడు సభలో అయితే దాదాపు 5 లక్షల పైచులకు ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా హాజరుగా అయ్యే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాదాపు ఇప్పటికే 50 నియోజకవర్గాల నుంచి పూర్తి స్థాయిలో ప్రాంగణానికి కూడా చేరుకునే పరిస్థితి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి భారీ బహిరంగ సభకు పూర్తి స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కూడా చేశారని కూడా తెలుస్తుంది. బ్రాహ్మణి, అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో అయితే చరిత్ర నిలిచిపోయే విధంగా అయితే
ఎన్టీఆర్ మళ్ళీ జన్మించాడు అన్నట్టు విధంగా అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే కడపలో చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమం ఏదైతే ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని పూర్తి స్థాయిలో అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, వచ్చిన విఐపీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని వసతులు కూడినట్టు ఏర్పాట్లు కూడా పార్టీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి యువనేత నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో అయితే యువతకి కావచ్చు, అదే విధంగా అందరికీ ఒక భరోసాలో ఇచ్చేలాగా అయితే ఆయన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మొన్నటి దినం ఏదైతే 6 శాసనాలకు సంబంధించి మాట్లాడారో అయితే 6 శాసనాల్లో కూడా ఒకటి జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవడము, రెండోది వచ్చేసి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడం అనేసి కూడా అచ్చెన్నాయుడు సమక్షంలో కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా అయితే చంద్రబాబు నాయుడే ఎన్నిక అయినట్లయితే మనకు తెలిసింది. మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే నారా లోకేష్ కూడా ఎన్నుకోవడం జరుగుతుందనేసి కూడా ఈ యొక్క సభాముఖంగా కూడా చెప్పే అవకాశం కూడా ఉందనేసి తెలుస్తుంది. బ్రాహ్మణ్ అయితే మొత్తానికి అయితే కృష్ణ ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద ఏ విధమైన పరిస్థితి ఉంది? జనం అక్కడికి చేరుకుంటున్నారా? వాస్తవంగా అయితే ఇప్పటికే జనాభా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే ఈ యొక్క మహానాడు సభ ఏదైతే కడప జిల్లాలో పెట్టడం కూడా కడప ప్రజలు కావచ్చు, అదే విధంగా జిల్లా వాసులు రాష్ట్ర ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే పూర్తిగా ఇప్పటికే కడప జిల్లా అయితే పూర్తిగా పసుపుమయం అనేసి అయ్యిందట్టు చూస్తున్నాం. మనమైతే చూస్తున్నాము. దాదాపు 2 రోజుల పాటు కూడా ఈ యొక్క మహానాడు వేదిక ఏదైతే కార్యకర్తలు కూడా విజయవంతం కూడా చేయడం జరిగిందని అనుకోవచ్చు. ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే పోలీసులు కూడా దాదాపు 5,000 పైచులకు ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి బందోబస్తు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో పెట్టడము, ఈ యొక్క మహానాడుకి కడపలో పెట్టడం కూడా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా, అదే విధంగా రాయలసీమ ప్రాంతానికి కూడా అనేక వసతులు ఏర్పాటు చేసే విధంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అదే విధంగా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా నేను స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే 10 రోజుల్లోనే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడేసి మళ్ళీ పునర్నిర్మాణం చేసే విధంగా అయితే తీసుకొస్తామని కూడా నిన్నటి దినం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క ఏదైతే రాయలసీమ వెనకబడిన ప్రాంతం ఏదైతే ఉందో అన్నమయ్య ప్రాజెక్ట్ కావచ్చు, అదే విధంగా పింఛా ప్రాజెక్ట్ కావచ్చు, గత ప్రభుత్వం అయితే వర్షాలు ఎక్కువ పడడంతో అయితే అన్నమయ్య డ్యామ్ అయితే తెగిపోవడం జరిగింది. అయితే మళ్ళీ నిర్మాణ పనులు చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని కూడా సభాముఖంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ పూర్తి స్థాయిలో ఈ రోజు బహిరంగ సభలో కూడా ఆ సభను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే పార్టీ ఏదన్నా ఉందంటే ఒక ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అనేసి అనుకోవచ్చు. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే విధంగా కార్యకర్తలు కూడా నాయకులు కూడా అయితే పూర్తి స్థాయిలో అయితే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే వచ్చిన వారికి కూడా పూర్తి ఏర్పాట్లు కావచ్చు, భోజన సదుపాయాలు కావచ్చు, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ సదుపాయం కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు కూడా చేపట్టే విధంగా అయితే చర్యలు తీసుకుంటారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అయితే దాదాపు ఈ రోజు 3వ రోజు దిశగా అయితే పూర్తి స్థాయిలో అయితే దాదాపు 5 లక్షల పైచులకైతే ఈ రోజు అయితే మహానాడుకి అయితే కార్యకర్తలు ప్రజలు అందరూ హాజరయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమము నేటితో ముగియనన్నది అయితే ఈ రోజు మహానాడు కార్యక్రమంలో కూడా ఏదైతే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, రాయలసీమ ప్రాంతమే కాకుండా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరాల జల్లులు కురిపించే విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రాహ్మణ్ అయితే ఏదైతే సూపర్ 6 లో భాగంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా నెరవేర్చే దిశగా అయితే త్వరలోనే పూర్తి చేస్తామనే ఒక హామీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. బ్రాహ్మణి అంటే ఈ రోజు ముగింపు సభ ఏ విధంగా ఉండవచ్చు అనుకోవచ్చు? అంటే మొత్తంగా ఈ సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అంశం కూడా ప్రస్తావించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఏ విధంగా ఉండవచ్చు అంటారు? వాస్తవంగా అయితే ఈ రోజు ముగింపు సభ కాబట్టి అయితే సూపర్ 6 లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏదైతే అమ్మ ఒడి కావచ్చు, అది అమ్మ తల్లి దీవెన కావచ్చు, అదే విధంగా మహిళలకు సంబంధించి
గ్యాస్ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క మహానాడు వేదికలు అయితే పూర్తి స్థాయిలో సూపర్ 6 లో ఉన్నటువంటి ఏ అయితే ఆ పథకాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో అయితే త్వరలోనే పూర్తి చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో కడప జిల్లాలో ఈ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడము ముఖ్యంగా ఈ కడప జిల్లా వాసులే కాకుండా అదే విధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమం అయితే కడప జిల్లాలో ఎంతో అంగరంగ వైభవంగా అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అయితే 2 రోజుల పాటు జరిగిన మహానాడు కార్యక్రమం అయితే కార్యకర్తలు పూర్తిగా విజయవంతం చేసినట్లయితే చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది బ్రాహ్మణి. అంటే ఇక్కడ పార్కింగ్ అంశం కూడా చాలా వాల్యుబుల్, ఎందుకంటే 5 లక్షల మంది వస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటారు? వాస్తవంగా ఏదైతే కడప నగర శివారులోని పబ్బాపురం వద్ద దాదాపు 150 ఎకరాలలో మహానాడు కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి వచ్చిన విఐపీలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, దాదాపు 500 ఎకరాల పైచిలకు పార్కింగ్ సంబంధించి కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి అయితే పోలీసులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భద్రతా చర్యలు కూడా చేపట్టిన సంగతి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే ఎవరికి పార్కింగ్ సమస్య లేకుండా అయితే పూర్తి స్థాయిలో అయితే చర్యలు కూడా తీసుకునే విధంగా అయితే మహానాడు సంబంధించి వాలంటీర్లు కావచ్చు, అదే విధంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే సూపర్ 6 లో భాగంగా కావచ్చు, అదే విధంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కానీ అన్ని విధాలుగా ఉన్నటువంటి ఏ అయితే ప్రజలకు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా అయితే ఈ యొక్క మహానాడే వేదికగా ఉందని కూడా పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఏదైతే స్వర్గీయ ఎన్టీఆర్ ఏదైతే ఒక నినాదం అన్నారైతే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని సరే ఏదైతే ఒక నినాదం తీసుకొచ్చారో అదే నినాదనము ఈ రోజు కూడా తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి పార్టీ పగ్గాలకు కూడా నారా లోకేష్ కూడా అప్పచెప్పే పరిస్థితి కూడా మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది పద్మ. అయితే కృష్ణ, నిన్న జరిగిన సభలో సీఎం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నికల నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తప్పు చేసిన వారిని ఈ రోజైనా రేపైనా శిక్షించక తప్పదు, శిక్ష పడక తప్పదు. దయచేసి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా తప్పు చేయొద్దు, ఎవరు కూడా ప్రలోభాలకు లొంగొద్దు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి అనుకోవచ్చు? ముఖ్యంగా అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అక్రమాలకి పాల్పడుతున్నారో అదే విధంగా కబ్జాలకు కావచ్చు, అయితే పూర్తి స్థాయిలో అయితే ఇలాంటి అక్రమంగానికి పాల్పడే వారిపైన కూడా ఉక్కుపాదం మోపే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపట్టే విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా కడప జిల్లాలో జగన్ కంచుకోట బద్దలు కొట్టే విధంగా ఈ రోజైతే కడప జిల్లాలో మహానాడు కార్యక్రమానికి పూర్తిగా దాదాపు 500 పైచిలకు సభా కార్యక్రమానికి కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పారే కానీ ప్రజలకి ఏ మాత్రము కూడా న్యాయం జరిగే విధంగా అయితే చేయలేదు. ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అనేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తి స్థాయి అయితే ఫ్లాప్ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే గతంలో చేసి చూపిస్తామని చెప్పిన నాయకులు ఈ రోజు కనుమరుగైపోయిన పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. అయితే మొత్తానికి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే పూర్తి స్థాయి అయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కంచుకొట్ట బద్దలు కొట్టే విధంగా కడప జిల్లాలో ఈ యొక్క మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో జనం కూడా ప్రజలకు కూడా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క మహోన్నత కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్ల విషయానికి వస్తే దాదాపు ఏదైతే పబ్బాపురం దగ్గర ఉన్నటువంటి 150 ఎకరాల విస్తీర్ణంలో అందరికీ అనుగుణంగా రాయలసీమ నడి బుడ్డున కడప జిల్లాలో ఏదైతే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి కూడా అయితే శ్రీకారం చుట్టారైతే ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూడా ఈ యొక్క
మహానాడు వేదికగా ద్వారా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.